వారు నేను విజయవాడలో పనిచేసేటప్పుడు ఈవిడ నా చర్చ్ మెంబర్ విజయవాడలో. ఇప్పుడు వాళ్ళు ఆయన కలెక్టర్ గా పనిచేశారు, రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన మినిస్టర్ గా ఎన్నికయ్యారు. ఆ, జనసేన పార్టీ తరఫున రాజోల్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ప్రధాన మంత్రి, ఒక మంత్రిగా ఉన్నారు. సో మనకి ఎంత సంతోషం, మన మన సంఘంలో నుంచి ఒకడు మంత్రిగా ఉన్నారంటే. సో దేవుడు రజనీ గారి కుటుంబం దీవించిన కాక వీరు ఈ కుటుంబంలో చాలా వీళ్ళంతా భక్తిపరులు. వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుంచి నాకు పరిచయం, మీ సిస్టర్స్. వీరి బ్రదరు హైకోర్టులో లాయర్, విజయవాడ హైకోర్టులో లాయర్ దేవదానం గారు. సో వీరి కుటుంబం అందరూ చాలా మనకి సన్నిహితమైన వాళ్ళు, చాలా ప్రేమించేవాళ్ళు, సువార్తను ప్రోత్సహించేవాళ్ళు. సో ఈ రోజు మనం చదివేటువంటి వాక్యము అన్య అన్యులు. అన్యులు అనేటువంటి మాట మనం మాట్లాడినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. మనం అన్యులు అనే మాట ఉపయోగించినప్పుడు అన్యులు ఎవరో అన్యులు అనుకుంటున్నాం, వాస్తవంగా మనమే అన్యులు. ఎవరో అన్యులు కాదు, మనమే అన్యులు. ఎందుకనంటే యూదులు అన్యులు, మనం యూదులం కాదు, మనము యూదులం కాదు. ఈ మాట మనం ఉపయోగించినప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనమే అన్యులు. చాలా మంది అంటారు క్రైస్తవులు కాని వారు కొంతమంది క్రీస్తుని అంగీకరిస్తున్నారు, వాళ్ళు ఆ వాళ్ళు అన్యులు, అన్యులు అంగీకరిస్తున్నారు అంటారు. వాళ్ళకంటే ముందు మనం అన్యులు, మనం అంగీకరించాం. మనం యూదులం కాదు. అర్థమైందా? ఈ మాట ఉపయోగించినప్పుడల్లా గుర్తుంచుకోవాలి, ఇది మనకే వర్తిస్తుంది అని. సో ఈ అన్యుల గురించి తరచుగా ఎప్పుడైనా మనం అసలు మనం ఉపయోగించకూడదు ఈ మాట. ఎందుకనంటే అది మా స్టడీలో ఈ ఈ మాటలు ఉపయోగించకూడదనే ఆ, ఎక్కువ బోధిస్తారు. ఈ మాటలు వాడకూడదని, అన్యులు అనేటువంటి మాట. ఎందుకనంటే ఆ, వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు కూడా దేవుని ప్రజలు, దేవుడు వాళ్ళని సృష్టించాడు. రెండో శరణం పడదాం ఆ పాటలో. ఓకే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవు. తను మరచి జనులు మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడనీవే నాదు కోట. కొండయు నీవే. ఓకే. ఈ అన్యులు అనేటువంటి ఈ మాటకి తరచుగా మనం వాడేటువంటి మాటలు అన్య దేవతలు. అన్య దేవతలు అంటే దేవుడు కానివారు. అన్య దేవతలు అంటే దేవుడు కానివారు. తర్వాత అన్య భాష. అన్య భాష అంటే హీబ్రూ భాష కానిది. ప్రతి భాషను అన్య భాష అని పిలుస్తారు, అన్య భాష అని వాళ్ళు చెప్తారు. తర్వాత అన్య దేశం అంటే ఇస్రాయేల్ దేశం. ఆపేరా బాబు. సో నేను మాటతో చెప్తే పోతాను. ఓకే. అన్య దేశం, అన్య దేవతలు, అన్య భాష, అన్య దేశం. అన్య దేవతలు అంటే దేవుడు కానివాడు. అన్య భాష అంటే హీబ్రూ భాష కానిదాన్ని దేనైనా అన్య భాష అంటారు వాళ్ళు. అన్య దేశం అని అంటే ఇస్రాయేల్ దేశం కాక బయట దేశాలన్నింటినీ ఇస్రాయేల్ దేశం అని చెప్తారు, అన్య దేశం అని చెప్తారు. ఇప్పుడు అన్యులు అనగా ఎవరు? అన్యులు అనగా మనం అన్యులు అనేటువంటి మాట ఒకవేళ మనం ఉపయోగిస్తే అది మనకే వర్తిస్తుంది. ఎందుకంటే మనము అన్యులము,
అంతకుముందు యేసుక్రీస్తుని ఎరగక ముందు మనం ప్రభువుని అంగీకరించే ఇప్పుడు క్రైస్తవులు అయ్యాం. క్రైస్తవులు అన్యులు కాదు, కానీ ఒకప్పుడు అన్యులు క్రైస్తవులు అయ్యారు. సో అది మన స్టేటస్. అయితే వీళ్ళ గుణ లక్షణాలు ఎలా ఉంటాయో మన వాక్యంలో చదువుకున్నాం. ఈ అన్యులు అనేటువంటి వాళ్ళ గుణ లక్షణాలు అంటే క్రీస్తుని అంగీకరించుకున్నాం. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వాక్యాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వాక్యాలు. కాబట్టి కాబట్టి మునుపు శరీర విషయములో శరీర విషయము లో అన్యజనులై ఉండి అన్యజనులైండి శరీరమందు శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు సున్నతి గలవారు అనబడిన ఆ, వారి చేత వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఓకే చాలండి. అంటే సున్నతి లేని వాళ్ళని అన్యులు అని పిలిచారు. ఒకళ్ళు యూదులుగా ఉండాలంటే లేక వాళ్ళ లెక్క ప్రకారం దేవుని ప్రజలుగా ఉండాలంటే వాళ్ళు సున్నతి చేసిన వాళ్ళు అయి ఉండాలి, సున్నతి చేయించుకున్న వాళ్ళు అయి ఉండాలి. సున్నతి చేయించుకున్న వాళ్ళు అయితే వాళ్ళు దేవుని ప్రజలు. కానీ అన్యులకి ఏమి లేదంటున్నాడు, సున్నతి లేదు కాబట్టి వాళ్ళు దేవుని ప్రజలు కాదు, అన్యులు. తర్వాత అన్యులు అనేటువంటి మాట ఇంకొక ఆలోచన ఏంటంటే దేవుని ప్రజలు కానివారు అని అర్థం. అన్యులు అనే మాటకు అర్థం దేవుని ప్రజలు కాని వారు. ఓకే, 12వ వాక్యం చదవండి. ఆ కాలమందు ఆ ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. చూడండి, అన్యులకి ఎన్ని మాటలు ఉపయోగించాడు. వీళ్ళు మొట్టమొదట ఏమంటున్నాడు, సహపౌరులు కాదు అంటే ఇశ్రాయేలీలతో వీళ్ళు సహపౌరులు కాదు, వాళ్ళతో పాటు వీళ్ళ పౌరసత్వం లేదు మొట్టమొదటి. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే పరదేశులు అంటే వేరే దేశం వాళ్ళు, ఇశ్రాయేలు దేశం వాళ్ళు కాదు. మూడోది ఏమంటున్నాడంటే వాగ్దాన నిబంధన లేని పరజనులు. ఓకే, మీరు ఉండండి, నేను చెప్తాను. నేను చదవమన్నప్పుడు చదవండి, లేకపోతే నీ శబ్దం. ఓకే, ఇక్కడ అంటున్నాడు, ఏం చెప్తున్నాడో చూడండి. మొట్టమొదటి మాట ఏంటంటే పౌరసత్వం లేదు, రెండవది వేరే దేశస్తులు, మూడవది వాగ్దానము లేదు. వాగ్దానం అనేటువంటి మాట ఇది యేసుక్రీస్తు వారు జన్మిస్తారు అనేటువంటి వాగ్దానం. యేసుక్రీస్తు వారు జన్మించి మీ పాపములను ఆయన తుడిచి వేస్తారు, అది వాగ్దానం. యేసుక్రీస్తు వారు పుట్టడం వల్ల ఏంటంట, మన పాపములను తుడిచివేస్తారు. అది ఆ వాగ్దానం లేదంట వాళ్ళకి, అన్యులకి. ఓకే, తర్వాత ఏం లేదంట, నిబంధన లేదు. అంటే నిబంధన అంటే దేవుడు తన ప్రజలతోటి ఒడంబడిక చేశాడు. ఒడంబడిక చేసి ఏం చెప్పాడంటే, మీరు ఈ షరతుల ప్రకారం జీవిస్తే నా ప్రజలై ఉంటారు అని ఒడంబడిక చేశాడు. ఆ ఒడంబడిక లేదు వీళ్ళకి, దేవుడు ఆ ఒడంబడిక చేయలేదు వీళ్ళతోటి. అంటే దీనిని బట్టి మనం ఏమనుకోవాలి, వీళ్ళు దేవుని ప్రజలు కాదు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పాడు, నిరీక్షణ లేదంట. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే భవిష్యత్తులో మనము రక్షింపబడతాము అనే నిరీక్షణ లేదు వీళ్ళకి. భవిష్యత్తులో మనము రక్షింపబడతామని నిరీక్షణ లేదు. మనకి నిరీక్షణ ఉంది, యేసు ప్రభు వారి ద్వారా రక్షింపబడతామని. ఓకే, తర్వాత లోకమందు వీళ్ళకి ఇంకొక మాట చెప్పాడు, లోకమందు దేవుడు లేరండి. వీళ్ళకి దేవుడు లేడు. దేవుడు లేడని ఎందుకు చెప్పారు అంటే వీళ్ళు ఎవరిని ఆరాధన చేస్తారు, దేవతలను ఆరాధన చేస్తారు కాబట్టి వీళ్ళకి దేవుడు లేడు. ఇప్పుడు ఈ దేవతలని ఆరాధన చేసే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో ఎక్కువగానే ఉంది. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో, ఆఫ్రికా దేశం ముఖ్యంగా, ఆఫ్రికా దేశంలో దేవత ఆరాధన ఎక్కువగా ఉంది. ఆసియా ఖండంలో కూడా దేవత ఆరాధన ఎక్కువగా ఉంది. సో కాబట్టి దేవతారాధన అనేది ఉంది. దేవత ఆరాధన చేసేవాళ్ళు దేవుని ప్రజలు కాదు అని చెప్పాడు. దేవునికి దూరస్తులు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు ఆఖరి లైన్లో, క్రీస్తుకు దూరస్తులు. వాళ్ళు యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నారంట. ఇది అన్యులు అనేటువంటి మనుషుల యొక్క నిర్వచనం. అన్యులు అనేవాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళ స్థితి ఏమిటో ఈ వాక్యాల్లో చెప్పాడు. బాగుంది కదా.
ఇప్పుడు మరి ఎవరిని అన్యులని పిలవాలి? ఎవరైతే ఇప్పటి వరకు మారు మనసు పొందకుండా ఉన్నారో వాళ్ళు అన్యుల కిందకి వస్తారు. ఒకప్పుడు ఇప్పుడు ఏమైనా అన్యులు క్రైస్తవులు అవుతున్నారు అనే మాట ఉపయోగించారు అంటే ఇంకా అన్యులు అనే మాట వాళ్ళకి వర్తించదు. అన్యులు అనే మాట వాళ్ళకి వర్తిస్తుంది. అన్యులు క్రైస్తవులు అవుతున్నారంటే, క్రైస్తవులు అయ్యారు అని అంటే ఆ మాట ఇంకా వాళ్ళకి వర్తిస్తుంది. తర్వాత ఇంకొక మాట చెప్పాను మొట్టమొదటిలో నేను, ఏంటంటే అన్యులు అనే మాట ఎవరికి వర్తిస్తుంది అని చెప్పాను? మనకే వర్తిస్తుంది. ఎందుకంటే మనము యూదులం కాదు, మనము అన్యులం. మనము యూదులం కాదు. ఇక్కడ కూర్చోండి, ఎక్కడ కూర్చోండి. వందనాలు, ఇక్కడికి రండి, సీట్లు ఖాళీ ఉన్నాయి. సాధారణంగా ఆఖరి బెంచీలో కూర్చోవాలనుకుంటారు, స్టూడెంట్స్ ముందు బెంచీలో కూర్చోవాలి. ఓకే, ఖాళీ ఉన్నప్పుడు. ఓకే, మనము మనం మనం ఏం చెప్పాడు వీళ్ళ గురించి, వీళ్ళ నిర్వచనం చెప్పాడు అన్యుల గురించి, చాలా చక్కటి మాటలు. పౌరసత్వం లేదంటే దేవుని ప్రజలతో, వీళ్ళు పరదేశులంట, ఇశ్రాయేల్ దేశానికి వీళ్ళకి సంబంధం లేదు. వాగ్దానం లేదంటే వీళ్ళకి. వాగ్దానం అంటే లోకరక్షకుడు వస్తాడు, మనల్ని విమోచిస్తాడని వాగ్దానం లేదు. ఆ తర్వాత నిబంధన లేదు. నిబంధన అంటే దేవుడు వడంబడికి చేశాడు, అది లేదు వాళ్ళకి. పరజనులు, నిరీక్షణ లేదు, లోకమందు దేవుడు లేని వారై క్రీస్తుకు దూరంగా ఉంటున్నారంట వీళ్ళు. ఇది అన్యులు గుర్చిన ఒక ఒక ఏమంటారంటే పరిచయం. అన్యుల గురించి ఒక పరిచయం. ఈ పరిచయంలో అన్యులు అనే వాళ్ళు ఎలా ఉంటారో, కానీ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనం తర్వాత చదువుకుంటాం. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం. మరియు మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండి మిమ్మల్ని కూడా. చాలండి, ఈ ఈ మాటల వరకు చాలండి. ఏమిటంట, వీళ్ళు దుష్క్రియలు అంటారు, దేవునికి దూరస్తులు. ఆ మాట ఇంతకు ముందు చదువుకున్నాం, అన్యులు అంటే దేవునికి దూరస్తులు. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను, క్రైస్తవులు అయ్యిండు కూడా దేవునికి దూరస్తులుగా బతికే వాళ్ళు ఉన్నారు. ఓకే, విన్నారా? ఎప్పుడైనా గ్రహించారా? అదేంటో ఆ క్యారెక్టర్ మీరు దీనిలో ఈ పాఠంలో చూస్తారు. వాళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళు దేవునికి దూరస్తులు. వాళ్ళు అనుకోవచ్చు మేము క్రైస్తవులు అని, కానీ వాళ్ళు క్రైస్తవులే కానీ దేవునికి దూరస్తులు. ఎందుకని దేవునికి దూరస్తులు అనేటువంటి మాట చెప్తున్నాడంటే, వాళ్ళు ఈ క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళు జీవించవలసిన విధానంగా వాళ్ళు జీవించట్లేదు. ఓకే, అందుకని వాళ్ళు దూరస్తులు అని చెప్పుకోవచ్చు. తర్వాత దీనిలో దుష్క్రియలు అంట, అది ఎంత చాలా బాగా రాశాడు. మీరు దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారయ్యుండి, ఏ మనిషి అయినా చెడు చేయాలని ఆలోచన చేస్తే క్రైస్తవుడైనా అతను అన్యుడే. ఇక్కడ చెప్తున్నాడు దుష్క్రియలు చేస్తున్నారు, మనసులో విరోధ భావం కలవారయ్యుండి. మనసులో విరోధ భావం అంటే మనుషులను తిరస్కరించడమా, మనుషులను హింసించడమా, మనుషులను ద్వేషించడమా, మనుషులను ఏమంటారు శ్రమ పెట్టడమా, ఈ మాటలన్నీ దానిలో వస్తాయి. వాళ్ళకి అన్యులని మనం పేరు పెట్టవచ్చు ఈరోజు. వాళ్ళు క్రైస్తవులు అయి ఉండొచ్చు కానీ ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వారు అన్యులు. ఓకే, తర్వాత ఇంకొక విషయం, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. 1వ తెస్సలోనికైలకు 4:5 ఉంది ఈ మాట. 1వ తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం. మీలో దేవుని ఎరుగని అన్యజనుల వలె. దేవుని ఎరుగని అన్యజనులు. చాలండి అక్కడ వారు. దేవుడు ఎవరో తెలియదంట. మీకు ఒక సంగతి తెలుసా? దేవుడు క్రొత్త నిబంధన చేసినప్పుడు ఈ క్రొత్త నిబంధనలో పాలిభాగస్తులైన వారికి అందరికీ దేవుడు ఎవరో తెలుస్తుంది అని చెప్పాడు. క్రొత్త నిబంధనలో పాలిభాగస్తులైన వాళ్ళకి అందరికీ దేవుడు ఎవరో తెలుస్తుంది, వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. మరి ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, క్రిస్టియన్స్ కూడా దేవుడు ఎవరో తెలియదండి, చాలా మంది క్రిస్టియన్స్ ప్రస్తుత కాలంలో. ఎందుకని ఆ మాట చెప్తానంటే, వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుడు ఎవరో వాళ్ళకి తెలీదు, ఆయన చెప్పింది ఏంటో వీళ్ళకి తెలీదు. సో అందుకని ఈ మాటల్లో చెప్తున్నాడు, దేవుడు ఎవరో తెలియదు. నాకు దేవుడు ఎవరో తెలియదు అని ఎవరైనా అన్నాడా బైబిల్లో ఒక మనిషి? ఫరో రాజు అన్నాడు, యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. కానీ దేవుడు చూపించాడు, ఆయన యెహోవా ఎవరో ఆయన చూపించాడు. అంటే వీళ్ళంట దేవుడు ఎరగరంట అన్యజనులు.
దేవుడిని ఎరగరు. దేవుడిని ఎరిగి ఉంటే వాళ్ళు అలా ప్రవర్తించరు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో చెప్తున్నాడు, ఆ ఆ కాలమందు కాలమందు అయితే ఆ మీరు దేవుని ఎరగని వారై. దేవుని ఇది ముందు వాక్యంలోనేమో దేవుని ఎరుగని వారని చెప్పాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఇప్పుడు రెండో వాక్యంలో అంటున్నాడు దేవుని ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారై. ఎరుగని వారై. మీకు తెలీదు అంటే క్రైస్టియన్స్ కాకముందు దేవుడు ఎవరో వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత కింద లైన్ చదవండి, నిజముగా నిజమునకు దేవుళ్ళు కాని వారికి దేవుళ్ళు కాని వారికి దాసులై దాసులై ఉంటిరి. ఉంటుంది. కానీ దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారంటే ఎవరికి దాసులై ఉన్నారు వీళ్ళు? దేవతలకు దేవతలకి. దాసులై, అన్య దేవతలకు దాసులై ఉన్నారు. అన్య దేవతలకి వీళ్ళు ఆరాధన చేస్తున్నారు. గలతీయులకు రాశాడు ఈ పత్రిక. తర్వాత ఈ అధ్యాయంలోనే 10వ వాక్యంలో ఒక అమూల్యమైన సమాచారం రాశాడు. మీరు మీరు దినములను దినములను ఆ మాసములను మాసములను ఉత్సవ కాలములను ఉత్సవ కాలములను సంవత్సరములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచరించుచున్నారు. ఈ దినములు అనేటువంటి మాట, ఈ రోజు మంచి రోజు, ఈ రోజు మంచి రోజు కాదు. అది కరెక్ట్ కాదండి బైబిల్ ప్రకారం. మానవుడికి దేవుడు 7 రోజులు ఇచ్చాడు. 7 రోజుల్లో 6 రోజులు పని చేసుకోవాలి. 6 రోజులు పని చేసుకోవడానికి. ఒకరోజు దేనికి చెప్పమన్నాడు? దేవుని ఆరాధించు. దేవునికి ఆరాధన చేయడానికి. దేవుడు సృష్టి చేసిన 7 రోజులు మంచియే. శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, గురువారం మంచిది కాదు, ఈ రోజు పెళ్లి చేయకూడదు, ఈ రోజు తూర్పుకి వెళ్ళకూడదు, ఈ రోజు ఉత్తరానికి వెళ్ళకూడదు, ఈ రోజు అదే అన్నమాట వాళ్ళు చేసే పని. అది చెప్తున్నాడు. అన్యులు చేసేటువంటి పని పనులు ఇలా ఉన్నాయి. కానీ క్రిస్టియన్స్ అయిన మనము ఈ చేస్తే మనం ఏంటంట? అది సంగతి. మనం క్రిస్టియన్స్ అయిన మనం చేస్తే చెప్తున్నాడు దినములు, ఈ దినం మంచిది, ఈ దినం చెడ్డది. అది క్రిస్టియన్స్కి లేదు. తర్వాత ప్రతిరోజు దేవుడు చేసిన ప్రతిరోజు మంచిది. ఓకే. తర్వాత మాసములను, కొన్ని మాసాల్లో కొన్ని కార్యక్రమాలు చేయకూడదు కదా. పెళ్లిళ్ళు చేయరు కొన్ని మాసాలు, మీకు అందరికి నాకంటే బాగా ఎక్కువ తెలుసు. ఆషాఢ మాసం. ఈ కాలంలో చేయకూడదు. ఈ రూల్స్ అన్ని పెడతారు. ఆ మాసాలు కొన్ని ఉత్సవ కాలములు, కొన్ని ఉత్సవ కాలాలు అంటే కొన్ని 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 రోజులు వాళ్ళు ఆ విధంగా పనులు చేయాలని, పండగలు చేయాలని పెట్టుకుంటారు ఉత్సవ కాలము. తర్వాత కొన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం మంచి సంవత్సరం కాదంటారు. తెలుసా మీకు? ఈ సంవత్సరం మంచి పెళ్లిళ్ళు ఎక్కువ చేయరు ఈ సంవత్సరం అని అనుకుంటారు. కాబట్టి వీళ్ళు వీటన్నిటిని ఆచరిస్తారండి. మరి ఎవరైనా మరి క్రిస్టియన్స్ ఆచరిస్తే ఏంటనమాట? అన్యులు కదా. వాళ్ళు కూడా అన్యులు. ఎంత స్పష్టమండి దేవుని వాక్యం. మనం క్రైస్తవులం అయ్యుండి ఈ రోజు మంచి రోజు, ఈ రోజు చెడ్డ రోజు, లేకపోతే ఈ మాసంలో ఈ మాసం ఒక ప్రత్యేకత ఉంది, లేకపోతే ఈ ఉత్సవ కాలాలు కొన్ని ఉన్నాయి. ప్రతిసారి నేను వివరించక్కర్లేదు. తర్వాత సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం మంచిది, ఈ సంవత్సరం చెడ్డది అనేటువంటి భావము దేవుడు పెట్టింది కాదు. కాబట్టి వీళ్ళకి, అన్యులకి ఈ ఆచారాలన్నీ ఉంటాయని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకు ఉంటే ఉన్నాయో లేదో కానీ ఆ తర్వాత సంగతి. మనకు ఉన్నాయో లేదో అనేది ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ మనకు ఉంటే మనం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు తప్పకుండా వాటిని విడిచిపెట్టేయాల్సిందే. వాటిని విడిచిపెట్టకపోతే మనం కూడా అన్యులమే. తర్వాత దేవుడు అన్యుల ప్రార్థన వినడండి, తెలుసా మీకు? మీరు ఈ ఆచారాలన్నీ పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు అన్యులు ఎలాగ బ్రతికారు. తర్వాత నేను ప్రాముఖ్యమైన వాక్యం, చాలా చిన్నప్పుడు ఈ వాక్యము నేను చదివి గుర్తుపెట్టుకున్నాను. కానీ ఈ వాక్యము చదివి గుర్తుపెట్టుకున్న ఈ వాక్యం ఆఖరి లైనే నేను గుర్తుపెట్టుకున్నాను. ఆఖరి లైన్. సో ఆఖరి లైన్ని బట్టి ఈ వాక్యాన్ని మరలా మనం చదువుదాం ఈరోజు. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వాక్యం. ఈ సభలో ఉన్నవారు ఎవరైనా సరే చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వాక్యం. మన పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొంచు చాలండి. అన్ని జనులు అంటే ఈ విధంగా నడుచుకుంటారు. వింటున్నారా? అన్ని జనులు ఇలా ఈ మాటలు మరలా చదువాము ఒకసారి. ఓకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని గ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యులు
అది అన్యులు ఇవన్నీ చేసేవాళ్ళు. సో దీనిలో ఉపయోగించిన మాటలను బట్టి ఒక మనుషుడు అన్యుడా క్రైస్తవుడు అనేది మనం నిర్ణయించవచ్చు. దీనిలో కొన్ని మాటలు ఉపయోగించాడు చూడండి. పోకిరీ చేష్ట, తర్వాత దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. పెళ్ళైతే ఖచ్చితంగా పెళ్లి కంటే ముందు ఇది ఎక్కువ ఉంటుంది కదా. ఇవన్నీ చేయటం వల్ల మనం క్రిస్టియన్స్ కాదు కదా. వాక్యానికి ఇంకా చోటు ఎక్కడ ఉంటుంది? వీళ్ళు ఇలాంటి పనులు చేసేవాళ్ళు అన్యులు అని చెప్పాడు పూర్వకాలం. అయితే నాకు తెలిసిన కొంతవరకు ఇటువంటి అన్యులు వాళ్ళు మార్పు చెంది క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళు వాటిని అనుసరించి నడుచుకోవట్లేదు. అది క్రైస్తవ్యం అంటే. వాటిలో నడుచుకుంటూ మేము ఇంకా క్రైస్తవులం అనుకుంటే పొరపాటు. కాబట్టి అన్యులకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? మీరు మీ చుట్టుపక్కల చూస్తారు ఈ లక్షణాలు, ప్రతిరోజు వింటారు. అందుకని అన్యులతో సహవాసం చేయొద్దని చెప్పారు. ఇటువంటి అన్యాచారాలు చేసే వాళ్ళతోటి మీరు సహవాసం చేయొద్దు. ఓకే, ఓకే. ఈ తర్వాత వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18, 19 వాక్యాలు. అంధకారమైన మనస్సు గలవారై. అంధకారమైన మనసు అంటే మనసు చీకటంట. అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు దేవుని వాళ్ళ కలుగు జీవములో నుండి జీవములో నుండి వేరుపరచబడిన వారై వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు ఎంత చక్కగా వివరించాడు చూడండి. దీనిలో అంటాడు అంధకారమైన మనసు. అర్థం కాదు. ఎన్నిసార్లని చెప్పండి అర్థం అవ్వదు. ఇది కరెక్ట్ కాదంటే అదే కరెక్ట్ అంటారు, ఇదే వాస్తవం అంటారు, ఇదే రైట్ అంటారు. ఓ ప్రక్క నుంచి తప్పు చేస్తూ ఆ తప్పునే సమర్థించుకుంటారు. అని కనీసం విచక్షణ జ్ఞానం ఇంత కూడా ఉండదు. ఇది కరెక్ట్ కాదు, మనం ఇలా చేయకూడదు. అంధకారమైన మనసు. తర్వాత ఇంకోటి అంటున్నాడు, హృదయ కాఠిన్యం, కఠినమైన హృదయం. ఈ అన్యులకి కఠినమైన హృదయం అంట, హృదయ కాఠిన్యం. తర్వాత ఇంకోటి అంటున్నాడు, అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరుపరచబడ్డారు. వీళ్ళ అజ్ఞానం చేత వీళ్ళకి నిత్య జీవం లేదంట. తర్వాత అంటున్నాడు, తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. వాళ్ళ ఆలోచనకి ఏదైతే వచ్చిందో దాన్ని ఈ అన్యజనులు అనుసరించి నడుచుకుంటున్నారు. వాళ్ళని అన్యజనులు అని చెప్పాడు. అయితే ఇలాంటి క్యారెక్టరే, ఇలాంటి గుణమే యేసుక్రీస్తుని అంగీకరించిన మనుషుల్లో కూడా ఉంది. క్రైస్తవ సంఘంలో ఉన్న వాళ్ళలో కూడా ఉంది. అంటే వాళ్ళు ఏంటనమాట, వాళ్ళకు కూడా అదే గ్రేడ్, అన్యులు అనమాట. అన్య క్రైస్తవులు, క్రైస్తవ్యాన్ని అంగీకరించిన అన్యులు. తర్వాత 19వ వాక్యం చదవండి అదే అధ్యాయంలో. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమను తాము కాముకత్వమునకు అప్పగించుకొనిరి. వీళ్ళకి సిగ్గు లేదట. చెప్తున్నాడు, నానా విధములైన అపవిత్రమైన పనులు అత్యాశతో జరిగించుచు. వాళ్ళ ప్రవర్తన గురించి చెప్తున్నాడు, అన్యులు ఎలా ప్రవర్తిస్తారు. సో కాబట్టి ఇక్కడ అన్యుల జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ మాటల్లో వివరించాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అన్యులకు రక్షణ ఉందా? చాలా మందికి ఈ ప్రశ్నకు జవాబు అవసరం. అన్యులకు రక్షణ ఉందా? అయితే ఈ వాక్యాలు చదువుకుందాం. ఈ అన్యులకు కూడా రక్షణ ఉన్నది అని చెప్పేటువంటి వాక్యాలు. ఇది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వాక్యం. అన్యులకు రక్షణ ఉన్నదా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? యూదులకు దేవుడు కాడా, అన్యజనులకు దేవుడు కాడా అన్నాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు యూదులను సృష్టించాడు, అన్యజనులను కూడా సృష్టించాడు. ఇద్దరిని సృష్టించింది ఆయనే. కాబట్టి ఆయన అందరికీ దేవుడు, ఒక యూదులకే దేవుడు కాదు. కానీ మరి యూదులకి ఆ ప్రత్యేకత ఏంటి?
యూదులకి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళు కదా. అది వీళ్ళు మంచిగా తెలివిగా జ్ఞానంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. అది అన్యులకు లేదు. కానీ ఈ అన్యులను రక్షించేటువంటి పని ఎవరిది? యూదులది. యూదులు అన్యులకి ఈ విషయాలు నేర్పించాలి. కానీ వాళ్ళు నేర్పించడానికి ఇష్టపడాల. వీళ్ళని అంటుకోకూడదు, వీళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళు అపవిత్రులు, వీళ్ళు చేసే క్రియలైన అపవిత్రులు, మాలిన్యమైన పనులు చేస్తారు, లోకంలో వాళ్ళు బతుకుతారు అని ద్వేషిస్తూనే వచ్చారు. కానీ వాళ్ళని ఎన్నడూ కూడా చేర్చుకోలేరు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు అంటాడు, దేవుడు యూదులకు మాత్రమేనా? అన్యజనులకు దేవుడు కాదా? ఆయన అన్యజనులకు కూడా దేవుడే. కానీ వాళ్ళని దేవుడు సృష్టించిన పని ఏంటంటే అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు వీళ్ళని పిలిచాడు. ఓకే, తర్వాత ఈ వాక్యం చదువుదాం. ఇంకొక వాక్యం జకరయ 14వ అధ్యాయము 9వ వాక్యం. జకరయ 14వ అధ్యాయము 9వ. యెహోవా సర్వలోకమునకు అది సంగతి. సర్వలోకమునకు రాజు అంటే అన్యజనుల మీద కూడా, అన్యజనులకు కూడా ఆయనే రాజు. అన్యజనులను కూడా ఆయనే సృష్టించాడు, అన్యజనులను కూడా ఆయనే పోషిస్తాడు. అందుకని అన్యజనులు కూడా దేవుని ప్రజలు. ఓకే, వాళ్ళకి కూడా రక్షణ అనేది కలుగుతుంది. ఓకే, ఈ విధంగా పాఠం చదువుకుంటూ వెళ్తే కీర్తన గ్రంథము 65:2. కీర్తన గ్రంథము 65:2. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. క్రైస్తవులు ఒక్కలే కాదు, అందరూ ప్రార్థన చేయొచ్చు కదా. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అయితే వీళ్ళు రక్షింపబడేటువంటి విధానం ఏమిటి? వీళ్ళు ఎలాగో రక్షింపబడతారు? రక్షణ ఉన్నదని మనం తెలుసుకున్నాం ఈ వాక్యాలను బట్టి. వాళ్ళు రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. వీళ్ళు రక్షింపబడాలంటే ఏం చేయాలో ఈ వాక్యంలో చెప్పారు. మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. అంతకుముందు యూదులు సమాన వారసులు కాదని చెప్పాడు కదా. కానీ ఇప్పుడు అన్నాడు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులుతో పాటు సమాన వారసులు, ఒకే శరీరము అందు సాటి అవయవములు, వాగ్దానములో పాలునై ఉన్నారు. అంతకుముందు వాగ్దానం లేదని చెప్పాడు, వీళ్ళకి యేసుక్రీస్తు లేడని చెప్పాడు, వీళ్ళ ప్రవర్తనను బట్టి వీళ్ళు అంధకారమైన మనుషులు అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళు సువార్తను అంగీకరిస్తే వీళ్ళకి రక్షణ పొందేటువంటి అవకాశము కలుగుతుంది. కాబట్టి అన్యజనులు దేవుని ప్రజలుగా మారటానికి ఒక కండిషన్ చెప్పాడు ఇక్కడ. అదేమిటంటే సువార్త. ఈ విషయము, ఈ సువార్త వలన వీళ్ళు రక్షింపబడతారనే విషయము అబ్రహాముకి దేవుడు ముందు బయలుపరిచాడు. ఆ వాక్యం నేను తర్వాత చదువుతాను. అబ్రహాముకి దేవుడు సువార్త వలన రక్షింపబడతాడు అనే మాట అబ్రహాముకి దేవుడు ముందు బయలుపరిచాడు ఆ సువార్త. ఓకే, అది తర్వాత చదువుకుందాం. తర్వాత దేవుని దృష్టిలో మనం ఇప్పుడు అన్యులకి ఈ లక్షణాలు ఉన్నాయి, యూదులకి ఈ లక్షణాలు ఉన్నాయి. అన్యులకి కొన్ని లోపాలు ఉన్నాయి, యూదులకి కొన్ని మెరుగైన పరిస్థితులు ఉన్నాయి అని నేర్చుకున్నాం. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉందో చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3:28. గలతీయులకు రాసిన పత్రిక 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు. ఆఖరికి ఏం చెప్పాడు? ఈ తేడా ఏమీ లేదని చెప్తాడు కదా. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసునందు అందరూ ఏకంగా ఉన్నారు. అన్యజనులు అనేటువంటి మాట దేవుని డిక్షనరీలో లేదు.
దేవుని వొకాబులరీ అంటారు ఇంగ్లీష్లో. వొకాబులరీలో లేదు, ఆయన ఉపయోగించేటువంటి పదాల్లో లేదు. ఆయన దృష్టికి అందరూ సమానమే. కాకపోతే సువార్త అంగీకరించిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. సువార్త అంగీకరించిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఈ మాటలు. ఈ సువార్త అనేది వినటం వల్ల, అంగీకరించడం చేత అన్యులు క్రైస్తవులుగా మార్పు చెందుతారు, దేవుని ప్రజలుగా మార్పు చెందుతారు. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తుని అనుసరించి నడిచేవారు. మనం క్రైస్తవులుగా మారాలంటే సువార్తను అంగీకరించాలి. మనము సువార్తను అంగీకరించిన తరువాత మెట్లెక్కాలి. మనం సువార్తను అంగీకరించిన తర్వాత మనలో నుండి అంతకుముందు మనకున్న ఆ లక్షణాలు, కొన్ని లక్షణాలు అంటే అన్యుల లక్షణాలు మనలో నుండి పోవాలి. మనలో నుండి ఆ లక్షణాలు పోకుండా మనం క్రైస్తవులంగా కొనసాగలేము. అవే పైన చదువుకున్నాం కదా, దేవుడు ఆ వాళ్ళు ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటారో అటువంటి గుణ లక్షణాలు అన్యుల్లో ఉన్న లక్షణాలు క్రైస్తవుడు అయిన తర్వాత వాటిని విడిచిపెట్టుకోవాలి. సరే, ఈ విధంగా అన్యజనులందరూ రక్షింపబడతారు, లేక అన్యజనులందరూ దేవుని ప్రజలు అవుతారు అంగీకరించిన వారు అనే మాట ముందు అబ్రహాముకు బయలుపరిచాడు. ఇప్పుడు ఆ వాక్యం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వాక్యం. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, ఉమ్, నిన్ను దూషించు వాని ఉమ్, శపించుదును. ఉమ్. భూమి యొక్క సమస్త వంశములను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆ ఆశీర్వదించబడునని అది అబ్రహాము కాదు, భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతాయని చెప్పాడు. కారణం ఏంటి? అబ్రహాము ద్వారా లోకరక్షకుడు రాబోతున్నాడు. అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ద్వారా వీళ్ళందరికీ ఏం జరుగుద్దంట? సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడు. అందుకని వీళ్ళు అన్యులు, వాళ్ళు అన్యులు కాదు, వాళ్ళు యూదులు అని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సువార్తను అంగీకరించిన వారు క్రైస్తవులు అవుతారు, తిరస్కరించిన వారు అన్యులుగానే ఉంటారు. మరి ఇక్కడ నేను నా స్టడీలో నా పాయింట్ ఏంటంటే, సువార్తను అంగీకరించి అన్యులుగా బ్రతుకుతారు కొంత. సువార్తను అంగీకరించి అన్యులుగా బ్రతికితే వాళ్ళు అన్యులే, సువార్తను అంగీకరించారు. ఎందుకంటే అంతకుముందు మనం చదివేము దినములు, మాసములు, ఆ, ఉత్సవాలు, తర్వాత సంవత్సరాలు, ఇవన్నీ మీరు అనుసరించి నడుస్తున్నారు కాబట్టి మీరు అన్యులు అని చెప్పాడు. క్రైస్తవులమైన మనకి అవి ఉండకూడదు. ఓకే, కంటిన్యూ చేద్దాం. 2వ వాక్యం, ఆదికాండము 22వ అధ్యాయము 18వ వాక్యం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వాక్యం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. అంటే అబ్రహాం సంతానం ఎవరు? యేసుక్రీస్తు. భూలోకంలో ఉన్న ఎవరంట? భూలోకములోని జనములు అందరూ అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతారు అన్నాడు. ఎందుకని అబ్రహాం ద్వారా యేసుక్రీస్తు వస్తాడు. ఆయన ద్వారా వీళ్ళందరికీ ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి అన్యులని, యూదులని, గ్రీసు దేశస్తులని ఆ వ్యత్యాసం ఏమీ లేదు. ఎవరైతే సువార్త అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. సువార్తను అంగీకరించిన వాళ్ళని మనం అన్యులని పిలవలసిన అవసరము లేదు. ఒకవేళ ప్రవర్తనను బట్టి కొంతమందిని మనుషులని, అన్యులని మనం అనుకోవచ్చు. వాళ్ళ ప్రవర్తనను బట్టి క్రైస్తవులే కానీ క్రైస్తవ ప్రవర్తన లేదు కాబట్టి అన్యులుగా లెక్కపరుస్తారు. సరే, దీనిలో ఈ సందర్భంలో ఒక వాక్యం, యెషయా గ్రంథము 66:18. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సమకూర్చేదను. ఏంటంట? ఏం చెప్పాడు చూడండి ఇక్కడ. అప్పుడు సమస్త జనులను, ఆయా భాష మాట్లాడు వారిని సమకూర్చేదను. వారు వచ్చి మహిమను చూచెదరు. నా మహిమను చూచెదరు. అది సంగతి. వారు వచ్చి నా మహిమను చూచెదరు. సమస్త జనులను దేవుడు సమకూరుస్తాడు. వాళ్ళు వచ్చి ఏం చూస్తారు? దేవుని మహిమను చూస్తారు. దేవుని మహిమను చూస్తారని చెప్పాడు. కాబట్టి అన్య జనులకు రక్షణ ఉన్నది. ఓకే, మరి రక్షణ ఎలా వస్తుంది వీళ్ళకి? వీళ్ళు రక్షింపబడటానికి అవకాశం ఉంది. ఇది ఎలాగ వాళ్ళు పొందగలుగుతారు? ఆ విధంగా
అన్యులు రక్షణ పొందటం కోసం దేవుడు మొట్టమొదటి యూదులకు ఇచ్చాడు అవకాశం. మీరు వాళ్ళకి బోధించండి, వాళ్ళకి నేర్పించండి, వాళ్ళని దేవుని దగ్గరికి వాళ్ళని తోడు తీసుకురండి అంటే యూదులు సువార్త పని చేయలేదు. యూదులు సువార్త ఎవరిని వాళ్ళ దగ్గరికి చేర్చుకోలేదు. ఎక్కువ భాగము వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టడానికే ప్రయత్నం చేశారు. మీకు తెలుసా, ఆశ్చర్యం. ఏ మనిషి కూడా దేవుని దగ్గర నుంచి ఇంకొక మనిషిని వెళ్ళగొట్టకూడదు. అది యూదులు చేసిన పని. వాళ్ళు వెళ్ళగొట్టేశారు అందరినీ, అందుకని ఎవరు లేరు. ఆఖరికి యూదులు ఒక్కడే మిగిలిపోయారు. అన్ని జనులు ఎవరు క్రీస్తుని అంగీకరించలేరు. సో దేవుని ప్రజలైన వారికి ఒక లక్షణం ఏంటంటే, మీరు మా సహవాసంలో ఉండొద్దు అని ఎవరిని వెళ్ళగొట్టకూడదు. అది వాక్య సారాంశం. ఓకే, ఆ విధంగా యూదులు చేయలేదు, అంగీకరించలేదు. దేవుడు వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు, కానీ వాళ్ళు ఎవరిని చేర్చుకోలేదు, ఎవరిని రానిలేదు. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దేవాలయం లోపలికి అన్యులు రాకూడదు. అది దేవుడు పెట్టిన నియమం కాదు. దేవాలయం బయటే ఉండాలి. అది దేవుడు పెట్టిన నియమం కాదు. అందుకని హేరోదు అనే ఆయన దేవాలయాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, అన్యజనులకు ఒక భాగం పెట్టాడు దేవాలయంలో. వాళ్ళు అక్కడ వరకు వెళ్ళొచ్చు అని. వీళ్ళు ఎలాగో అంగీకరించట్లేదు. ఆ హేరోదు అనే రాజు దేవాలయ ప్రాంగాన్ని 4 భాగాలు చేశాడు. అందులో ఒక భాగము అన్యజనులు, అందులో ఒక భాగం అన్యజనులు, అందులో ఒక భాగము స్త్రీలకు. సో ఇలాగూ ఆయన 4 భాగాలు చేశాడు, కానీ వాళ్ళ లోపలికి రాకూడదు. అందుకే పౌలు మీద యూదులు మోపిన నేరం ఏంటంటే, అన్యజనుడిని ఒకడిని మందిరంలోకి తీసుకొచ్చాడు. అన్యజనుడైన వాడిని ఒక ఆయన్ని మందిరం తీసుకొచ్చాడు. కాబట్టి పౌలుని ఈ సంఘంలో నుంచి వెలేసారు. అది దేవుడు చెప్పిన పని. అన్యజనులను సంఘంలోకి తీసుకురావాలి, కానీ వాళ్ళు చేయలేదు. చేసిన పౌలుని వాళ్ళు అంగీకరించలేదు. అయితే దీనిలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, అన్యజనులుగా ఉన్న వాళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించడానికి దేవుడు మొట్టమొదట యూదులను ఏర్పాటు చేశాడు, కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఇది ఇప్పుడు క్రైస్తవులకి ఇచ్చాడు ఈ బాధ్యత. ఈ వాక్యాలు చదువుదాం. యెషయా గ్రంథము 49:6. యెషయా గ్రంథము 49:6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో నా సేవకుడై ఉండుట అల్ప విషయము. భూదిగంతం, ఇక్కడి నుంచి మనం చదవాలి. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయి రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైండుటకు. అది సంగతి. ఇప్పుడు క్రైస్తవుల్ని దేవునికి నియమించాడు అనమాట. ఇక్కడ అంటున్నాడు, భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయి రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. క్రైస్తవులు ఎవరికంటే అన్యజనులకు వెలుగై ఉండాలి. సో అది దేవుని అన్యజనులుగా ఉన్న వాళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించడానికి క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవులను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వెలుగై ఉండాలి. దీనిలో ఒక మాట చెప్పాడు, అన్యజనులకు వెలుగై ఉంటాయి. మరి అంటే దాన్ని బట్టి అన్యజనులు ఎక్కడ ఉన్నారనమాట? అది సంగతి. అన్యజనులు చీకట్లో ఉన్నారు. ఈ చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకురావడానికి దేవుడు అన్యజనులకు వెలుగు ఇవ్వడానికి క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అది మన డ్యూటీ. ఓకే, తర్వాత వాక్యం చదువుదామే. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎవరైనా పౌల్ని ఎందుకు ఏర్పరచు? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుట. చాలు. ఈ మాటలో మనం చదువుకుంటున్న మాటలో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు పౌల్ని ఏర్పాటు చేశాడు. అది క్రైస్తవ సంఘం యొక్క డ్యూటీ. వాళ్ళని ఏర్పాటు చేసి మీరు వీళ్ళకి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఓకే, దీనిలో ఈ మాటలు మరలా చదువుతాం. అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న
సాధనము. నేను ఏర్పాటు చేసుకున్నాను ఇతడు మనుషులను ప్రభు దగ్గరికి నడిపించడానికి. క్రైస్తవ సంఘాన్ని ఏం చేయడానికి నియమించాడు? ఇతరులకు ప్రభువు గురించి చెప్పి వాళ్ళని ప్రభు దగ్గరికి ఆహ్వానించాలి. అర్థమవుతుందా? అన్యులు ఉన్నారు. ఈ అన్యుల్ని ప్రభు సంఘంలోకి తీసుకురావడానికి దేవుడు క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఓకే, ఇప్పుడు ఇంకో వాక్యం చదువు. అపోస్తుల కార్యములు 13:47. అపోస్తుల కార్యములు చదవండి. నీవు భూదిగంతముల వరకు నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఎవరిని? క్రిస్టియన్స్. ఈ పౌలు గురించి చెప్తున్నాడు ఇక్కడ. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంటున్నట్లు ఉంచి ఉన్నాను. క్రైస్తవుడేమో వెలుగులో ఉన్నాడు, అన్యుడు చీకట్లో ఉన్నాడు. అన్ని చీకట్లో ఉన్న అన్యుడిని వెలుగులోకి తీసుకురావటానికి క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఉపయోగిస్తాడు. దేవుడు క్రైస్తవులకు ఈ ధర్మశాస్త్రం ఇచ్చి, వాక్యం ఇచ్చి, దీనిని వాళ్ళకి నేర్పమని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళకి నేర్పటమే వాళ్ళ డ్యూటీ. అన్యజనులకు వెలుగుగా ఉండటం. ఈ వెలుగు కాదు. ఈ వెలుగు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే వెలుగు. దేవుని వాక్యాన్ని ఎవరు అనుసరించి నడుచుకుంటారో వాళ్ళు వెలుగులో ఉన్నారు. యేసు ప్రభు వారు అంటారు, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో ఎంత మాత్రమూ ఉండడు. నన్ను వెంబడించేవాడు చీకటిలో ఎంత మాత్రం. నేను చీకటిలో ఉండి నేను క్రైస్తవుని అనుకుంటున్నాను. నేను చీకటిలో ఉండి నేను క్రైస్తవుని అనుకున్నాను కదా. అది క్రైస్తవుడు కాదు, అది వెలుగు కాదు. సో అందుకని ఈ మాటలు చెప్పాడు. రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉన్నట్లు నియమించాను. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన ప్రవచనం చదువుదాం. లోకాసువార్త 2వ అధ్యాయము 32వ వాక్యం. యేసుక్రీస్తు వారు చేసేటువంటి పని చెప్తాడు. 2:32 లోక. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఎవరు ఏం మాటలు చెప్పి? సీమోన్. యేసుక్రీస్తు వారి అభిషేకం పొందటానికి ఏమంటారు, ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ సందర్భంలో సీమోన్ అనేటువంటి భక్తుడి మాట చెప్తున్నాడు. నాదా, అక్కడి నుంచి మళ్ళా చదవండి. నాదా నీ మాట చొప్పున సమాధానంతో పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఈ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితినది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా అందరికీ, ఈ లోకానికి అందరికీ సువార్త ప్రకటింపబడింది. ఆ విధమైన యేసుక్రీస్తును నేను కంటితోటి చూశాను. ఇంకా ఆయన టైం అయిపోయింది, కొద్ది రోజుల తర్వాత ఆయన చనిపోతాడు. అప్పుడు అంటున్నాడు, ఇలాంటి టైంలో లోకరక్షకుడిని నేను చూశానని చెప్పాడు. నీవు కలుగు చేసిన రక్షణ నేను కనులారా చూశాను. దీనిలో ఏ మాట ఉపయోగించాడు? అన్యజనులకు అనే మాట ఉపయోగించాడు. అంటే యూదులు అప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నారు కదా, ఇప్పుడు అన్యజనులు దేవుని ప్రజలుగా లేరు. వాళ్ళకి సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తుని పంపించాడు అని చెప్పాడు. ఓకే, తర్వాత వాక్యం చదువుదాం. గలతీ 3:8. గలతీ 3:8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా. అన్యజనులను ఎలా నీతిమంతులుగా చేస్తాడంట? విశ్వాసం. సింపుల్. విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తుని నమ్మటం, అదే విశ్వాసం. ఓకే, ఈ విశ్వాసం గురించి మనం నమ్మటం అనే దాని గురించి ఈ వాక్యాలు మీకు బాగా తెలియటానికి ఒక వాక్యం ఉపయోగిస్తాను. అపోస్తుల కార్యము 15:11. ఇది విశ్వాసాన్ని వివరిస్తుంది. విశ్వాసం అంటే ఏంటి? అపోస్తుల కార్యములు 15:11.
సార్ 15 11 ప్రభువైన యేసు ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుతున్నామని అది సంగతి. ప్రభు అయిన యేసు కృపచేత నువ్వు రక్షణ పొందుతున్నావని నమ్మితే నువ్వు రక్షింపబడతావు. అదే విశ్వాసం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపచేత మనం రక్షణ పొందుతున్నామని నమ్ముతున్నాం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఈ విధమైన విశ్వాసము అన్యజనులకు ఉంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. వాళ్ళు నమ్మితే, యేసు ప్రభువుని నమ్మితే ఈ విధంగా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. వాళ్ళు ఎలాగూ నీతిమంతులుగా తీర్చబడతారు అన్యులు. వీళ్ళకి అన్ని రకాలైన చెడే ఉంది. వీళ్ళకి ధర్మశాస్త్రం లేదు, చీకట్లో బతుకుతారు, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ అయినవి కాదు, వాళ్ళ తలంపులు మంచివి కాదు, వాళ్ళ ఆచారాలు కరెక్ట్ కాదు, దీనిలో ఆరాధన సరైంది కాదు, వాళ్ళ జీవిత విధానం సరైంది కాదు, వాళ్ళ కుటుంబ జీవితం సరైంది కాదు. ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఆఖరికి రక్షింపబడతారని చెప్పాడు. కానీ వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తే రక్షింపబడతాడంటే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం చేత వాళ్ళు రక్షింపబడతారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ విశ్వాసం ఉంచడం అంటే విధేయులై ఉండటం. యేసుక్రీస్తు వారికి విధేయులై ఉండటం వల్ల వీరు రక్షింపబడతారు. ఓకే, ఈ మాటలు మళ్ళా చూద్దాం. దేవుడు విశ్వాసం ద్వారా మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం యందు ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహాం నాకు సువార్తను అది ఇందాక ముందు చెప్పాను కదా, అబ్రహాంకి సువార్త ప్రకటించాడని. ముందుగానే ప్రకటించాడంట. అబ్రహాంకి ఎప్పుడు ప్రకటించాడు? యేసుక్రీస్తు వారు పుట్టక 2000 సంవత్సరాల ముందే అబ్రహాం ప్రకటించాడు. వాళ్ళందరూ ఎలాగో రక్షింపబడతారు అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం చేత. మనం ఎలా రక్షింపబడతాం? యేసుక్రీస్తునందు విశ్వాసం చేత. విశ్వాసం అంటే అర్థం ఏం చెప్పాను? విధేయత. మనం ప్రభువుకి విధేయులంగా ఉన్నప్పుడు ఇదే విశ్వాసము, దాని ద్వారా మనము రక్షింపబడతాం. ఒకప్పుడు అన్ని జనులు అయినా మనము ఇప్పుడు దేవుని ప్రజలంగా మారిపోతాం. వండర్ఫుల్. మీరందరూ మారిపోవాలి అలా. వినేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోవటం కాదు. వారం అంతా ఆలోచన చేసుకుని ఈ మాటలన్నిటి ప్రకారం బ్రతకటానికి నిశ్చయించుకోవాలి. అది దేవుడు మనకి ఇచ్చేటువంటి మహా గొప్ప భాగ్యం. తర్వాత అయితే ఈ విధంగా చేస్తే దేవుడు మనం చదవబోయేటువంటి ఈ వాక్యం ద్వారా చేస్తే దేవుడు అన్యజనులను క్రైస్తవులుగా అంగీకరించి వాళ్ళని ఆయన రాజ్యంలోకి తీసుకొస్తాడు. ఓకే, ఇప్పుడు చదువుదాం. యెషయా గ్రంథము 56:6-7. యెషయా గ్రంథము దినమును అపవిత్రపరచకుండా విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చాను. చాలా మంది అంటారు విశ్రాంతి దినం అనేది అసలు క్రైస్తవులకు అవసరం లేదంట. ఇక్కడ పెట్టాడు ఆ మాట. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధన ఆధారం చేసుకుని యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతం. పరిశుద్ధ పర్వతం అంటే పరలోక రాజ్యము. పరిశుద్ధ పర్వతం అనే మాట ఈ లోకంలో అయితే పోయిన వారం చెప్పాను, సియోను పర్వతం. సియోను పర్వతం పరిశుద్ధమైన పర్వతం. ఈ పరిశుద్ధ పర్వతానికి దేవుడు తీసుకొస్తాడు. అంటే నా సమూహము, నా సంఘము, నా ప్రజల్లోకి మీరు చేర్చబడతారు. వాళ్ళు ఏం చేయాలన్నాడు? విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోలుకుని వచ్చాను. ఇప్పుడు మనం చదువుతున్న పాఠానికి సరిపోయే వాక్యం ఒకటి చెప్పాడు. 7వ వచనంలో ఒక లైన్ చదవండి. ఫస్ట్ లైన్. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు, సకల జనులకు ప్రార్థనా మందిరం అందరికీ. ఎంత ఇంట్రెస్టింగ్ చూడండి. కొంతమందికి ఈ మందిరం అని చెప్పలేదు, మాది ఇది అని చెప్పమని చెప్పలేదు, అందరికీ అని చెప్పాడు. ఎంత బాగుంది. నా మందిరము
సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ప్రతి ఒక్క మనిషి ఆ దేవాలయంలో ఆరాధన చేయటానికి, దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి ఆహ్వానించాలి. అది యూదులకు దేవుడిచ్చిన పని. అయితే ఏయో కారణాలు చెప్పి మనిషికి ఆహ్వానం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ అన్నాడు, వాళ్ళని నా సకల జనులకు నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము అనబడు. ఒక మనిషినంట వద్దు వెళ్ళిపోమని చెప్పడానికి పొగ పెడతారు. చుట్టం వస్తే తొందరగా వెళ్ళిపోతాడని పొగ పెడతారు, తొందరగా వెళ్ళిపోతాడు. సో అది దేవుని సువార్తలో సూట్ అవ్వదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. అన్యులు వస్తే వాళ్ళని మీరు చేర్చుకోండి, కానీ వాళ్ళకి వీళ్ళు ఈ గుడి కాదు, ఈ బడి కాదు, ఈ స్థలం కాదు, ఈ ఊరు కాదు, ఈ 1000 లెక్కలన్నీ క్రిస్టియన్ చర్చ్ చెప్పదు. ఎప్పుడు అందరినీ ఆహ్వానిస్తారు. సో అది చెప్తున్నాడు, మీరు అన్యులను రక్షించాలనంటే ఈ భేదాలన్నీ మీరు తీసేయండి అని చెప్పాడు. అన్యుల్ని రక్షించాలంటే ఓకే, అన్యులైన వాళ్ళు అన్యుల్ని ఎలా రక్షిస్తారండి? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? అన్యులైన వాళ్ళు అన్యులను రక్షించలేరు. వీళ్ళు అన్యులు ఎలా రక్షిస్తారు? అన్యులు రక్షించలేరు. సో కాబట్టి దేవుడు నేర్పిన క్రైస్తవ సిద్ధాంతాలను అనుసరించి మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. ఈ విధంగా యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన శిష్యులు పెంతెకోస్తు దగ్గర నుంచి వాక్యం బోధించడం మొదలుపెట్టారు. వాక్యం బోధించడం మొదలుపెట్టినప్పుడు 3 వాక్యాలు చదువుతాను. వాళ్ళు బోధించిన వాక్యాన్ని వీళ్ళు ఏం చేశారో మనం చూద్దాం. వాళ్ళు ఎలాగ అంగీకరించారో చూద్దాం. అపోస్తుల కార్యములు 8:14. అపోస్తుల కార్యములు 8. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోను. చాలు అక్కడ వరకే. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారంట. వీళ్ళు బోధించినప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి, వాక్యం వింటారు కానీ అంగీకరించారు చాలా. అవునంటారా? అందుకని వినటము ఫస్ట్ స్టెప్, అంగీకరించడం 2వ స్టెప్. సో వీళ్ళు ఏం చేశారు? సమరయులు దేవుని వాక్యాన్ని సమరయులు కూడా అన్యుల కిందకే వస్తారు. వాళ్ళకి కూడా దేవుడు లేడు, దేవాలయం లేదు, వాళ్ళకి కూడా ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి పూజారులు లేరు, వాళ్ళు బోధించేవాళ్ళు లేరు, ప్రవక్తలు లేరు. వాళ్ళు కూడా ఈ అన్యుల కిందకు వస్తారు. కానీ వాళ్ళు దేవుని వాక్యం అంగీకరించారు. ఎంత వండర్ఫుల్! అంటే అన్యులు పక్క నుంచి వాళ్ళు చేయవలసిన విషయం ఏంటంటే వాక్యము అంగీకరించారు. ఎంతో వాక్యం ప్రకటింపబడుతుంది ఈ రోజుల్లో, అందులో ఎంత అంగీకరింపబడుతుందో ఆలోచిస్తే ఆశ్చర్యం. ఇంకో వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 11:1. అన్యజనులు దేవుని వాక్యము అంగీకరించని అపోస్తులు యూదయ యందంతటొన్న సహోదరులను వినిరి. చాలండి. అన్యులు దేవుని వాక్యం అంగీకరించారండి. దేవుని వాక్యం అంగీకరించిన చేత అన్యులు క్రైస్తవులు అవుతారు. అప్పటి వరకు వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్పారు. ఆ లక్షణాలన్నింటినీ వాళ్ళు విడిచిపెట్టేసి యేసు ప్రభువుని అంగీకరించారు. వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళు అలాగ అంగీకరించడానికి కారణం ఏంటంటారు? వీళ్ళు అంగీకరించడానికి కారణం ఏంటి? వాక్యం బోధించారు. వాక్యం గోచారు కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించారు. చాలా మంది వాక్యము బోధిస్తారు కానీ దాన్ని వినరు. అవతల మనుషులు వింటారు కానీ అంగీకరించరు. ఎక్కువ సమస్య ఇదే, వాక్యం వింటారు కానీ దాన్ని అంగీకరించరు. సో మనం క్రిస్టియన్స్ మనం అలా ఉండకూడదు. వాక్యం విని దాన్ని అంగీకరించాలి. అంగీకరించడం అంటే ఏంటంటే దాని ప్రకారం నడుచుకోవాలి. నేను అంతకుముందు మీకు ఒకరోజు చెప్పాను, నేను ఫస్ట్ ఇయర్ నేను పనిలోకి వచ్చిన పాస్టర్గా వచ్చిన ఫస్ట్ ఇయర్ ఒక మిషనరీ ఆరోగ్యం గురించి బోధించాడు. నేను ముందు కూర్చుని ఆయన బోధించినవన్నీ రాసుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను రాసుకున్నవన్నీ మళ్ళీ ఫెయిర్ రాసుకున్నాను. వాటన్నిటిని అనుసరించడం మొదలుపెట్టాను. అందుకని ఇంతకాలం బ్రతుకున్నాను. అర్థమైందా? నేను నేర్చుకున్నాను. అంటే ఆయన ఏదైతే నేర్పాడో ఆరోగ్యం గురించి అది నేర్చుకున్నాను, అంగీకరించాను. దాన్ని రుచిగా ఉండదని బాబు అదేం పోయింది.
అనలేదు. అయ్యా తినలేమండి, ఎలా తింటాం అది అనలేదు. ఆయన చెప్పిన మాటల ప్రకారం నేను చేశాను. అందుకని ఈరోజు అంగీకరించాను కాబట్టి నేను ఈరోజు ఆరోగ్యంగా. నాకంటే చిన్నవాళ్ళు చాలా మంది వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు ఈ స్టోరీ వింటున్నాను నేను. చాలా బాధ అనిపిస్తుంది. సో కాబట్టి మనం అంగీకరిస్తే ఎవరు ఆశీర్వాదం పొందుతారు? ఎవరు అంగీకరిస్తారో వాళ్ళే ఆశీర్వాదం. సో వీళ్ళు ఏం చేశారంటే అన్యులు దేవుని వాక్యం ఇంకొక మాట చదువుతాను, ఇలాంటి వాక్యం అంగీకరించారు. 11వ అధ్యాయం 18వ వాక్యం. వారు ఈ మాట విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేయుచున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. అంటే వీళ్ళకి మారు మనసు ఎందుకు వచ్చిందంట? దేవుడు ఇస్తున్నాడంట. ఎందుకు వచ్చింది? వాక్యం అంగీకరించారు కదా. అన్యజనులు వాక్యం అంగీకరించారు కాబట్టి దేవుడు అన్యజనులకు జీవార్థమైన మారు మనసు దయచేస్తున్నాడు. వాక్యం అంగీకరించాడు కాబట్టి వీళ్ళకి మారు మనసు ఇచ్చాడు. మనం ఎప్పుడు మనలను మనం మార్చుకోలేమండి. సువార్త మనం విని దీని ప్రకారం చెయ్యాలని మనం అనుకున్నప్పుడు దేవుడు మనకు మారు మనసు దయచేస్తాడు. ఎంత ఎక్సలెంట్ కదా. మారు మనసు మన కృషి చేత రాదు. అది మనం ఇష్టపడితే దేవుడు మనలను మార్పు చేస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి సర్జరీ చేయాలి, అంటే ఆపరేషన్ చేయాలి. అప్పుడు రోగి నాకు అక్కర్లేదంటే ఆపరేషన్ అంటే డాక్టర్ చేస్తాడా? చేయడు కదా. అందుకే పిలిచి 4-5 సార్లు కూర్చోబెట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు బంధువులకి, అందరికీ. ఈ మనిషికి ఆపరేషన్ అవసరం, చేస్తే ఇలా ఉంటుంది, దీనివల్ల ఇలాంటి ఆపదలు వస్తాయి, ఇలాంటి కష్టాలు వస్తాయి అని చెప్తారు. అలాగూ వాటన్నిటినీ మనం విని నిర్ణయించుకుంటే అప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తారు. ఇది కూడా అంతే. దేవుడు కూడా మనము ఇష్టపడితే అన్యజనులకు జీవార్థమైన మారు మనసు అనేటువంటి మాట మనకు వర్తిస్తుంది. వాక్యం అంగీకరించినప్పుడు దేవుడు ఆ మారు మనసు దయచేస్తాడు. మన మనసు మార్చుకోలేము, దేవుడే మార్చుతాడు. మార్చుకోవాలి, నేను మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాను అనేటువంటి ఉద్దేశం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి దేవుడు ఆ సహాయం చేస్తాడు. ఇప్పుడు అన్యజనులు ఏం చేశారంట? వాక్యం అన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి మారు మనసు. వండర్ఫుల్. ఆ విధంగా వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. అన్యజనులు అనేటువంటి మాట మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మన గురించే మాట్లాడుతున్నాం. మన గురించే మాట్లాడుకుంటున్నాం, ఎవరి గురించే కాదు. కాబట్టి ఇక నుంచి మనం ఆలోచించేద్దాం. అన్యజనులు అనే మాట యేసుక్రీస్తుకు దూరంగా ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. కానీ వాళ్ళు అన్యజనులైన వారు క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళు దేవుని ప్రజలుగా మారుతారు. ఇంకా అన్యజనులుగా ఏమాత్రం వాళ్ళు లెక్కింపబడరు. ఓకే, ఇది నేను చదువుతాను. ఇది ఆఖరి వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. వాక్యం అంగీకరిస్తే ప్రభువు మనకు మారు మనసు అనుగ్రహించినప్పుడు మనకు వచ్చేటువంటి స్థితి చదవండి. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ముందేమన్నాడు? వీళ్ళు అన్యజనులు దేవుని ప్రజలు కాదన్నాడు కదా. ఇక్కడేమంటున్నాడు చూడండి, వాళ్ళు పరిశుద్ధులు కాదన్నాడు, పరజనులు అన్నాడు, వాళ్ళకి వాగ్దానం లేదన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు కాబట్టి ఇక మీదట పరజనులు పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఆమేన్. సో అన్యులు ఏ విధంగా క్రైస్తవులు అవుతారు? దేవుని దృష్టికి అన్యులు యూదులు అనే భేదం లేదు, అన్యులు క్రైస్తవులు అనే భేదం లేదు. అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ సువార్త ఇస్తాడు. కానీ అన్యులైన వారు వాక్యమును అంగీకరిస్తే వాళ్ళకి మారు మనసు దయచేస్తారు. వాక్యమును అంగీకరించకపోతే ఎప్పుడు ఒకే విధంగా ఉంటారు. ఎన్ని వాక్యాలు చదువుకున్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. సో అన్యులు మారిపోతున్నారు, క్రైస్తవులు అయిపోతున్నారు. అంటే క్రైస్తవులు కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించవచ్చు, దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. ఎవ్వరు అన్యులు అనేటువంటి మాట మనం ఉపయోగించక్కర్లా. మారు మనసు మన మంచి వాక్యం విని నేర్చుకోవడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని నశిస్తాడు. దేవుడి వాక్యమును బహుగా దీవించును గాక. ఇప్పుడు అన్యులుగానే ఉండిపోవటానికి ఇష్టపడే వాళ్ళు వాక్యం వినరు,
దేవుని ప్రజలుగా ఉండాలని ఇష్టపడేవాళ్ళు వాక్యం వింటారు, అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. వాళ్ళే దేవుని ప్రజలు. వాళ్ళకే దేవుడు మారు మనసు దయచేస్తాడు. దేవుడు మన అందరినీ ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్. ఆమేన్. ఆమేన్. ఈ విన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు మనమందరము దేవునికి సమర్పించుకుందాం. దేవునికి మనము ఈ కీర్తన పాడుతూ ప్రభువుకి సమర్పించుకుందాం. ఇది 34వ కీర్తన పాడదాం. 2 వచనాలు పాడదాం. అందరూ లేచి 34. భజింతుము నిన్ను జగదీశ శ్రీ భజింతుము నిన్ను జగదీశ శ్రీ శరణు శరణు మా దేవయెహోవా, శరణు శరణు మా దేవయెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, భజింతుము నిన్ను జగదీశ శ్రీ భజింతుము నిన్ను జగదీశ శ్రీ మీ సన్నిధిలో నిలువబడి మీ వాక్యమును అంగీకరించి మీ వాక్య ప్రకారం జీవించడానికి నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరి పైన మీ పరిశుద్ధాత్మ కృపను కృపగలిగిన తండ్రి, చీకటిలో ఉంటున్న అన్యజనులను మీ వాక్యము చేత పిలిచారు. మీ పిలుపు అంగీకరించి వచ్చిన వారికి మీరు మారు మనసు దయచేశారు. ప్రభువా, ఎంత గొప్ప వాక్యం ఇది! ఇక నుంచి ఆ వాక్యాన్ని వారు అంగీకరించడం చేత మీరిక పరజనులు కాదు, దేవుని సంఘము, దేవుని సంతానం, వాగ్దాన పుత్రులు అనేటువంటి మాటలు, అటువంటి స్థితిని మీరు వారికి ఇచ్చారు. కృపగలిగిన ప్రభువా, ఈ సభలో జూమ్లో ఉన్న వారందరూ మీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ విన్న దాని ప్రకారం నడుచుకునేటువంటి మనసు దయచేయండి. దేనినైతే వారు విడిచిపెట్టాలో, దేనినైతే నేర్చుకోవాలో, దేనిని అవలంబించాలో, అనుసరించాలో, వాటన్నిటి విషయంలో వారికి మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని దయచేయండి. అన్యుల వలె శాశ్వత కాలం ఉండక ఒక యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా, సువార్తను అంగీకరించడం ద్వారా మార్పు చెంది దేవుని ప్రజలుగా లెక్కింపబడే భాగ్యము ప్రతి ఒక్కరికి ప్రసాదించున్నది. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరి పైన సదాకాలం ఉండుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. వందనాలు సార్. హ్యాపీ సబత్ సార్. హ్యాపీ సబత్ సార్. హ్యాపీ సార్. హ్యాపీ సాబత్ అయ్య గారు, వందనాలండి. వందనాలు సార్. డౌట్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు వాక్యానుసారంగా జీవించే జీవితాలు మన సెవెంత్ డే అడ్వాంటిస్టులు తప్పితే ఈ